వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వనక్కం. భారత్లో వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు బహుళ విపత్తులను తీవ్రతరం చేస్తున్నాయని కొత్త అధ్యయనం ఆందోళన వ్యక్తం చేస్తుంది. వరుసగా వచ్చే వడగాలులు, కరువు, అకాల వర్షాలు, వరదలతో వ్యవసాయం, నీటి వనరులు, ప్రజారోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించడం జరిగింది. అయితే 2050 నాటికి ఈ శతాబ్ద చివరి విధ్వంసం ప్రారంభమవుతుందని, వెంటనే సమగ్ర ప్రణాళికలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వాతావరణం తట్టుకునే వ్యవసాయ పద్ధతులు కూడా అమలు చేయాలని సిఫారసు చేస్తుంది. ముఖ్యమైన అంశాలు ఏంటంటే, అరేబియా సముద్రంలో రుతుపవనాలకు ముందు ఏర్పడే తుఫానుల తీవ్రత గత కొన్నేళ్లుగా 40% పెరిగింది. సముద్ర మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 5 ఏళ్లకోసారి వచ్చే స్థాయి సముద్ర మట్టం పెరుగుదల 2050 నాటికి సాధారణ సంఘటనగా మారే ప్రమాదం ఉంది. 2025 నుండి 2054 మధ్యలో 1.5 నుండి 4.1 వరకు పెరిగే అవకాశం ఉందని, పశ్చిమ హిమాలయాల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే నైరుతి రుతుపవనాలు అస్థిరంగా, అంచనాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇది వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. హిందూ మహాసముద్రంలో ప్రతి దశాబ్దానికి 0.12 సెంటీగ్రేడ్ డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలతో సముద్ర ఉష్ణ తరంగాలు, మెరైన్ హీట్ వేవ్స్ తీవ్రతరం అవుతున్నాయి. గత సంవత్సరానికి 20 రోజులు ఉండే ఈ ఉష్ణ తరంగాలు 2050 నాటికి 200 రోజుల వరకు పెరిగే అవకాశం. ఇది మత్స్య వనరులు, తీర పర్యావరణ వ్యవస్థలపై భారీ నష్టం కలిగిస్తుంది. అయితే హిందూ కుష్ నుండి హిమాలయ పర్వత శ్రేణులు ప్రతి దశాబ్దానికి కూడా 0.28 సెంటీగ్రేడ్ డిగ్రీ చొప్పున వేడెక్కుతున్నాయి. సింధు, బ్రహ్మపుత్ర నదులపై ఆధారపడిన కోట్ల మంది జనాభాకు నీటి కొరత తీవ్ర సమస్యగా మారనుంది. అదే చిరాగ్ ఢారా, అదితి దేశ్ పాండే, రోక్సీ మాథ్యూ కోల్, పద్మిని దాల్పా దాదో, అయితే క్రియా యూనివర్సిటీ చిరాగ్ ఢారా, సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ అయినటువంటి అదితి దేశ్ పాండే, అలాగే పూణే నుండి రోక్సీ మాథ్యూ కోల్, అలాగే నార్వే ఇన్స్టిట్యూట్ ఫర్ మెరైన్ రీసెర్చ్ లో పద్మిని దాల్పా దాదో, ICIMOD నేపాల్ నుండి మందిరా సింగ్ శ్రేష్ఠలతో కూడిన అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం సిద్ధం చేసింది. ఇది ఫ్రెండ్స్ వాతావరణ వేడి గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.